సార్ ఒక చిన్నది మీ మాటకు అడ్డొస్తున్నాను. అంటే నేను అనుకున్నది ఏంటంటే, అనుకుంటున్న నా వెర్షన్ ఏంటంటే, చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో లేదంటే పార్టీ ఆఫీసుల విషయం పక్కన పెట్టండి, చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టారు. ఇంతవరకు అంటే ఒక డిప్యూటీ సీఎంగా మనం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటే ఏ డిప్యూటీ సీఎం కూడా ఈ స్థాయిలో మాట్లాడలేదు. ఏ డిప్యూటీ సీఎంకే ఇంతకుముందు చినరాజప్ప చేసినా, లేదంటే మొన్న స్వామి చిత్తూరు జిల్లాకు సంబంధించి వైసీపీలో చేసిన వైసీపీలో ఏకంగా 5 ఉన్నారు. ఎవరి వాయిస్ అంటే డిప్యూటీ సీఎం ఉన్నారనే తప్ప ఒకరు ఉన్నారని ఎవరూ గుర్తించలేదు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ గుర్తింపు వచ్చిందేమో, బాబు గారు కూడా ఆ పదవికి ఇస్తున్నారా ఆ వాల్యూ, పవన్ కళ్యాణ్ కాబట్టి అక్కడ ఆ వాల్యూ ఇస్తున్నారా అంటే నాకు అనిపిస్తున్నది. ఆయన పవన్ కళ్యాణ్ కాబట్టి ఇస్తున్నారు, పదవికి అయితే చినరాజప్పకు ఉండాలి కదా, లేదు కదా. సాధారణంగా ఈవెన్ చాలా మంది ఇక్కడే కాదు ఎక్కడైనా అంతే ఉంటుంది. కోనేరు రంగారావు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో చేశారు, ఆయనకి ఇవ్వలేదు. లేదంటే ఆ తర్వాత కేసీఆర్ అక్కడ ఆయన పెట్టుకొచ్చారు, ఇది వాళ్ళకి సంబంధించినటువంటి రాజయ్యకి, అప్పుడు ఇవ్వలేదు. లేదా మహబూబ్ అలీకి ఏమి ఇవ్వలేదు కదా. ఇక్కడ చంద్రబాబు గారి టైంలో రాజప్పకి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు కొంచెం బట్టి విక్రమార్క గారు అట్లా 2 ఫోటోలు ఏం పెడతనట్లేరు ఇప్పటికి కూడా. ఫోటోలు పెట్టడం అనేది నిర్ణయాలు ఇప్పుడు ఆ లెక్కనైతే ఇక్కడ పవన్ కళ్యాణ్కి నిర్ణయాలకు అవకాశం ఇస్తున్నట్టే, అది కాదు కదా. బేసిక్గా ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం, అది ఒకే పార్టీలో ప్రభుత్వం, తేడా ఉంది కదా. కూటమి ప్రభుత్వం అన్నప్పుడు ఆ బాధ్యత అన్నటువంటిది చంద్రబాబు గారు బాధ్యతాయుతంగానే చేశారు. కానీ రోజు పోయే కొద్ది ప్రతిదీ చంద్రబాబు గారు చూసుకోరు కదా. ఒక